నమస్కారం. కుంభరాశిలోకి శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అంటే ఈ 138 రోజులు కుంభరాశిలోకి శని వక్రగతి జరగడం ద్వారా ద్వాదశ రాశులను 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశులను 12 రాశుల వరకు శని వక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, కుంభరాశిలోకి శని సంచారం జరగడం వల్ల శని వక్రగతి కారణంగా మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు దానివల్ల? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావం అనేది మరి కొంత ప్రభావం అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క రాశికి కొన్ని మిశ్రమైన ఫలితాలు, చెడు ఫలితాలు, మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఫలితాలను మనం చూసేటప్పుడు ముఖ్యంగా ఒకటి మనకి కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉండటం. ఆ శని వక్రగతితో పాటు ఇక్కడ ఏదైతే శని వక్రగతిలో పాటు 5 గ్రహాలకి వక్రస్థితి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా ఏర్పడుతుంది. అందులో అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకు ఉంటుంది. సూర్యచంద్రుల వక్రగతి అనేది లేదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. అంటే ఏదైనా సరే ఎగ్జాంపుల్ 2 గ్రహాలు అనేవి రొటేట్ అవుతుండగా ఒక గ్రహం అనేది దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రగతిలోకి వెళ్ళినట్టు అర్థం. భూమి మీద ఉన్న వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వెళ్తున్నట్టు అర్థం. అలానే శని యొక్క రొటేట్ అనేది దాని యొక్క వెలాసిటీ తగ్గింది కాబట్టి శని వక్రస్థితిలోకి వెళ్ళిపోయింది. అలానే ఇక్కడ ఈ 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా ఏమిటంటే వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం. అంటే దాని వెనక రాశిని చూసుకోవాలి వక్రస్థితి ఉంటే. అంటే తృతీయ రాశిలో యొక్క సంచారాన్ని మనం చూడాలి. అంటే మూడవ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించి ఫలితాన్ని, రిజల్ట్స్ అన్ని చెప్పాలి. అంటే 3, 4 కలిపి చెప్పాలని అర్థం. మరి వెనక్కి వెళుతుందంటే తృతీయ స్థానాన్ని తీసుకొని లెక్క చెప్పుకోవటం అనేది చాలా మంచిది. దాన్ని ఈ తృతీయ స్థానం మీద ప్రభావం పడటం వల్ల ప్రయత్నం చేపట్టినా కూడా సత్ఫలితాలు రావటం ఒకటి, దాంతోపాటు పెండింగ్ పనులన్నీ కూడా వేగంగా పూర్తి కావటం ఒకటి, దాంతోపాటు అనేక విషయాల్లో కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే అనేక మార్గాలలో, అంటే ఒకళ్ళు ఉద్యోగం చేస్తుంటారు, అదే వాళ్ళు వ్యాపారం పెడతారు, రకరకాల వ్యాపారాల్లో ఉద్యోగాల్లో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు. అంటే అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అవసరాలు తీరిపోతాయి. కుటుంబంలో శుభపరిణామాలు జరగటం ఒకటి, శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాల్లో పెరిగిన అవకాశాలు, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంటుంది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి శని వక్రగతి తృతీయ స్థానం యొక్క ఫలితాలు బాగా పడతాయి. ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం, అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం ఒకటి, ఆరోగ్యం అనేది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా రావటం, దాంతోపాటు పిల్లలకి ఏకాగ్రత బాగా పెరగటం, విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత శాతం బాగా పెరగటం, ఎక్కువ మార్కులు వచ్చేందుకు ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. విదేశాల్లో విద్యను అభ్యసించడానికి మంచి వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ విశ్వవిద్యాలయంలో, ఆ యూనివర్సిటీలో వాళ్ళకి ఆ కోర్సుకు సంబంధించినవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండటం, అంటే మంచి సీట్ వచ్చే అవకాశం ఉండటం ఒకటి. ఉద్యోగస్తులకి భద్రత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం, చిరు వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. మామూలు భాగస్వామ్య వ్యాపారం కాకుండా మామూలు వ్యాపారానికి కూడా లాభాలు బాగా వస్తాయి. చిరు వ్యాపారులు అంటారు, చిన్న చిన్న వ్యాపారులు కానీ, బడా పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఫిల్మ్ స్టార్స్ కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల లాభం కలగటం ఉంటుంది. అలానే సోదరుల మధ్యలో అవినాభావ సంబంధము, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అనేది కరెక్ట్గా, బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండటం ఒకటి, ప్రతి పనిని కూడా వేగవంతంగా స్పీడ్గా చేయటం ఒకటి, ఏదైతే అనుకుంటారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా అది గతంలో ఏదైతే పాస్ట్లో ఇన్కంప్లీట్ ఉన్నాయో ఇప్పుడు కంప్లీట్ కావటం ఒకటి, అలానే ఏదైతే బంగారు నగలు కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం ఒకటి, ప్రతి విషయంలో కూడా కఠినమైన నిర్ణయాలతో పాటు అనుకున్న విషయాలు ముందుకెళ్తారు.
కానీ ఏదైనా సరే లిటిగేషన్స్ మధ్యలో మటుకు తలదూర్చకూడదు. అంటే అది భార్యాభర్తల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోవచ్చు, ఫ్రెండ్స్ అనుకోవచ్చు, రిలేటివ్స్ అనుకోవచ్చు, మన పక్కింటి వాళ్ళు అనుకోవచ్చు, ఇంటి ఓనర్ అనుకోవచ్చు, టెనెంట్ వాళ్ళు అనుకోవచ్చు. ఎనీ పర్సన్స్ తోటి ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తుండగా, వివాదాలు చేస్తుండగా వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళటం వల్ల వాళ్ళిద్దరూ బాగుండి ఇతను వివాదంలో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ప్రసిద్ధమైన వ్యక్తుల ద్వారా కూడా లాభాలు కలుగుతాయి వీళ్ళకి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. అలాగనే ప్రతి దానిలో వేలు పెట్టకుండా ప్రతిదాన్ని కూడా మాటని ఆచితూచి అడుగు వేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఇక్కడ నేను చెప్పేది. భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. స్త్రీలు వచ్చేటప్పటికల్లా గతంలో ఏదైతే ఉన్నతమైన చదువుని, ఉన్నతమైన వ్యాపారాన్ని వదిలేసుకుంటారో అలాంటి వ్యాపారాలు కొనసాగించడం, భర్త దగ్గర కానీ, తండ్రి దగ్గర కానీ, తల్లి దగ్గర కానీ డబ్బు లభించే అవకాశాలు ఉండటం, అలానే ఏదైనా సరే పొలాలు అలాంటివన్నీ కూడా సేల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండటం, వీళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఈ పనులన్నీ కూడా వాళ్ళకి వేగంగా చాలా స్పీడ్గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ స్పీడ్గా రిజల్ట్స్ రావటం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరటం, ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చిన్నవాళ్ళకు అనుకోవచ్చు, పెద్దవాళ్ళు అనుకోవచ్చు, అన్నిటికీ కూడా కోర్టు సమస్యలు కూడా వేగవంతమయ్యి కోర్టు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఏదైతే అన్నదమ్ములకు మధ్యలో రావాల్సిన మనీ అనేది ఉంటుందో ఇద్దరు కూడా షేర్ చేసుకుని పంచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని ద్వారా పేరెంట్స్ యొక్క మద్దతు కూడా బాగా ఉంటుంది. అంటే పేరెంట్స్ యొక్క మద్దతు ఉండటం ఒకటి, అన్నదమ్ముల యొక్క కలయిక, భార్యాభర్తల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మెరుగుపడుతుంటాయి. కానీ వాహనాలు ఎక్కేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అంటే వాహనాల మీద ఎక్కేటప్పుడు మాత్రం, వెళ్ళేటప్పుడు కాదు, ఎక్కేటప్పుడు కానీ నదీ స్థానం కానీ నీటి స్థానం విషయంలో జాగ్రత్త ఉంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా వ్యాపారం, ఉద్యోగపరంగా అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి ఎలాంటి మంచి ఫలితాలే చెప్తే చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది లేదు. అంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. కొన్ని విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు వీళ్ళు. అంటే టోటల్గా తృతీయ స్థానం యొక్క ఫలితం వల్ల అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం కూడా వాళ్ళకి మెరుగుపడుతుంది. గతంలో ఏదైతే తల్లి యొక్క ఆరోగ్యం బాగాలేదో మెరుగుపడే అవకాశాలు, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు. ఓకే గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి ఇంకా ఫలితాలు బాగుండాలి అన్నా కానీ వీరికి ఇంకా బాగుండాలి అంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? వీళ్ళు అంగారకుడు యొక్క ఆరాధన చేయాలి. అంగారకాయుధ్యే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుధ్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. దానితో పాటు వీళ్ళు చేయాల్సింది ఏమిటనంటే, ఇంక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ఈ నువ్వులు బెల్లంతో చేసిన ఉండల్ని ఏదైనా దేవాలయం తీసుకుని వెళ్ళి అక్కడ ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులందరికీ కూడా పంచటం వల్ల కూడా మనకు వివిధ దోషాలు జాతకపరంగా ఉండేవి, గోచారీత్యా ఉండే దోషాలను తొలగిపోతాయి. అంటే ఈ రిట్రోగ్రేడ్ కావటం వల్ల, రిట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు, దానివల్ల మనకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుందమ్మా. ఓకే గురుగారు, శని వక్రగతి కారణంగా వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వారికి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.